మానతరాయ్ గారు, అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా అందరూ శభాష్ అన్నారు. అంటే ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు, ఒక మనిషి ప్రాణం విలువ తెలుసుకున్న ప్రభుత్వం అని చెప్పేసి కొనియాడారు. కానీ మరి ఏం జరిగింది? ఆల్ ఆఫ్ ఎ సడన్ గా 2 వారాలు గడవక ముందే ఎందుకు యూటర్న్ తీసుకుంది మీ ప్రభుత్వం ఈ విషయాలు? పంతాలకి పట్టింపులకి పోవాల్సినట్టు అవసరం లేదు ప్రభుత్వానికి. ఇది నియంత్రిత ప్రభుత్వం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. సినిమా రంగం, కళారంగమే అత్యంత ఆకర్షణీయమైన రంగం, ఒక పరిశ్రమ. అది మీరు ఇందాక అన్నారు, పెద్ద సినిమానే ఎందుకు తీయాలి, చిన్న సినిమా తీయవచ్చు అంటే, పెద్ద సినిమా తీస్తే అది ఎక్కువ రోజులు సినిమా తీయటానికి దానిలో కార్మికులకు కానీ శ్రామికులకు కానీ సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి, మానవీయ కోణంలో కూడా. అదే విధంగా మన స్థాయి హైదరాబాదు, టాలీవుడ్, హాలీవుడ్ స్థాయికి ఇంకెదగాలి. తెలంగాణ తెలుగు సినిమా అనేది ప్రపంచ స్థాయికి పోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, అంతేగాని అణిచివేయాలి అని చెప్పి ఆలోచన లేదు. కాకపోతే ముఖ్యమంత్రి గారి బాధ్యత ఏంది? చట్టం అందరికీ సమానమే. సినిమా తారలైనా రాజకీయ ప్రముఖులైనా ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టాన్ని నేను సమర్థవంతంగా అమలు చేస్తానేటువంటి బాధ్యత ముఖ్యమంత్రిది. అది కూడా సినిమా నటులకు ఎందుకు బెనిఫిట్ షోకు అప్పుడు గతంలో ఎందుకు అనుమతి ఇచ్చినాం, అదే విధంగా టికెట్ రేట్లు ఎందుకు పెంచుకోమని ఇస్తున్నాం అంటే దానికి ఒక సామాజిక కోణం ఉంది, బాధ్యత ఉన్నది. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమా తారలు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యువత పెడదారి పడుతున్నటువంటి తెలంగాణ యువత పెడదారి పడుతున్న యువతను వాళ్ళని సక్రమ మార్గంలో పెట్టాలంటే ఇట్లాంటి తారలందరూ కూడా సినీ ప్రముఖులు వాళ్లకు నచ్చ చెప్తే, మంచిగా వాళ్ళకి చెప్తే, వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తే యువత ప్రభావానికి లోనే మారతారనేటువంటి దృక్పథం ప్రభుత్వానికి ఉంది. అందుకే వాళ్ళకి బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చినాం. ఈరోజు టిక్కెట్లు కూడా పెంచుకునే అవకాశం ఇస్తున్నాం. మొన్న ప్రభాస్ గారు సోషల్ మీడియాలో మాట్లాడటం జరిగింది, ఆ వీడియో మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కాబట్టి ఒక ప్రభుత్వంలోని శాసనసభ్యులకు, ఎమ్మెల్యేలకు, శాసన మండలి సభ్యులకు వీళ్ళకే కాదా? మరి మానతరాయ్ గారు, పంతాలు పట్టింపులకు పోకూడదు అనుకున్నప్పుడు మరి అసెంబ్లీ సాక్షిగా ఎందుకు ప్రకటన చేయాలి దీని గురించి? అసెంబ్లీ సాక్షి ఎందుకు మాట్లాడారు? ఒక సాటి సభ్యుడు అసెంబ్లీలో దాన్ని లేవనెత్తినప్పుడు దానికి సమాధానం చెప్పారు. సమాధానం చెప్పినప్పుడు ఇట్లాంటి వద్దు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి చనిపోవటం వల్ల అక్కడ ఒక ప్రాణం చనిపోయింది, ఒక మనిషి చనిపోయారు. ఓకే, అయితే మరి సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట మాట్లాడారు కదా, మిగతా అన్ని మాట్లాడుకొని ఆ నిర్ణయం పైన వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి లేదని చెప్పారు కదా. ప్రభుత్వానికి ఏంటంటే, ప్రభుత్వంలో ఇది సినిమా పరిశ్రమ అనేది 2 ప్రభుత్వాల, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంది. సినిమాలో ఏమైనా అశ్లీలాలు ఉన్నాయా లేదా అనేది సెన్సార్ బోర్డు అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ వినోదప్పను ఇంకో బాధ్యత కూడా అన్నాం మేము. సినిమా తారలు సామాజిక బాధ్యతగా మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు వీడియోలు చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్లకు పట్టు సడలింపు విధంగా రాయితీ ఇస్తుంది, వినోదోపన్లో కూడా రాయితీ ఇస్తుంది. ఆ విధంగా అవకాశాలు మనం ప్రోత్సహిస్తున్నాం. ముఖ్యమంత్రి గారే అన్నారు, వాళ్ళ సినిమా అందరూ కలిసి పోతే, నిర్మాతలు దర్శకులు అందరూ పోతే భేటీలో మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి ఎదిగే విధంగా తీసుకుపోదాం, అందుకు నేను సిద్ధం, మీరు కమిటీ వేయండి అని చెప్పి కమిటీ వేసి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి సినీ పరిశ్రమను ప్రోత్సహించడానికే మనం ఉన్నాం తప్ప ఇందులో ఏమున్నాయని చెప్పి అన్ని రకాలుగా భూతద్దంలో పెట్టి వెతికితే సమస్యలే ఉత్పన్నమవుతుంది తప్ప పరిష్కారాలు కావాలి మనకి. కాబట్టి సినిమా టికెట్లు పెంచడం వెనక ప్రభుత్వానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంది? వాళ్ళు గురుకులాలు ఉన్నాయి, 1020 గురుకులాలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వాలు పక్కా భవనాలు లేక, మౌలిక వసతులు లేక పిల్లలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళపై సుంకం ఎవరైతే సినిమాలు చేస్తున్నారో ఈ విధంగా అనుమతులు ఇస్తే ప్రభుత్వానికి, అంటే ప్రభుత్వానికి కాదు, ఆ విధంగా పిల్లల సంక్షేమానికి వాటి కేటాయించవచ్చు అనేటువంటి ఒక సామాజిక కోణంలో ప్రభుత్వం ఆలోచన చేసింది. మరి ఆ సామాజిక కోణము డెసిషన్ తీసుకునే ముందు కూడా ఉండాలి కదా, మాట్లాడే ముందు ఉండాలి కదా. అవును, మాట్లాడే ముందు అంటే సమస్య ఉత్పన్నమైంది కాబట్టి. ఇప్పుడు ఆ సమస్య ఏం కానప్పుడు ఇచ్చినాం కదా, పక్క రాష్ట్రంలో కూడా ఇస్తున్నారు కదా. పక్క రాష్ట్రంలో ఇచ్చాడు, కోర్టులు కూడా కోర్టులు పోతుంది. కొంతమంది ఈ యొక్క అంశాన్ని, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులు పోయినా కోర్టు తప్పు పట్టట్లేదు, న్యాయమూర్తులే అనుమతులు ఇస్తున్నారు. కాకపోతే కొన్ని సూచనలు చేస్తున్నారు. మరి ఈ రోజు హైకోర్టు చెప్పిన దానికి మీరేం చెప్తారు మానవతరాయ్ గారు? హైకోర్టు చెప్పిన దానికైనా ఇప్పుడు అది హైకోర్టు చెప్తాయి. వాళ్ళు ఏం చెప్పారు? హైకోర్టు కూడా తెల్లవారుజాము 16 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, అట్లాంటి వాళ్ళని తెల్లవారుజామున షోలు అనుమతి ఇవ్వద్దు, చాలా నిబంధనలు పెట్టాలన్నారు. అదేవిధంగా 10 నిమిషాలు అటువంటి గ్యాప్ లో ఏ విధంగా షోలు చేస్తారని ప్రశ్నిస్తారు, న్యాయమూర్తులకు ఉన్నది. కాబట్టి పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ ఆ విధంగా ఉత్పన్నం కాకుండా, గతంలో ఉన్న అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఉత్పన్నం కాకుండా
చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఈ వరకు అయితే ఏ సమస్య రాలేదు, రానప్పుడు ఏమీ లేదు కదా. కాబట్టి అలాగే మేము ఒకటే మాకు గతంలో ఏమీ లేకుండానే సినిమా తారలు ఏం చేయకుండానే ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అనుమతులు ఇచ్చేశారు. ఒక ఆంధ్రాలో అయితే కొంతమంది తారలకు అనుమతి ఇచ్చి కొంతమంది తారలకు అనుమతి లేదు. కానీ వివక్ష లేదు, సినిమా రంగం పైన వివక్ష లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాలే తెలంగాణ చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసి చిత్రపురి కాలనీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అదే విధంగా అన్నపూర్ణ స్టూడియో అయినా ఏ స్టూడియో అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వాలే. మద్రాసు నుంచి చిత్ర పరిశ్రమ తరలి రావడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులే చెన్నారెడ్డి, వెంగళరావు, కిరణ్ కుమార్ రెడ్డి వరకు కూడా కృషి చేశారు. కాబట్టి మాకు చిత్తశుద్ధి, కళారంగాన్ని ఇది ఒక పరిశ్రమ, అన్ని రంగాల్లో ఇది ఒక పరిశ్రమ, ఆకర్షణీయ పరిశ్రమ. కాబట్టి దీంట్లో ఏంటంటే సినిమాలు ఆడితే ఆ కళారంగంలో నమ్ముకున్నటువంటి కళాకారులకు 4 పూట్ల అన్నం దొరుకుతుంది, 3 పూట్ల అన్నం దొరుకుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా సామాజిక బాధ్యత ఉంటుంది. పెద్ద సినిమా తీయండి అంటున్నాం, ఆడితే మంచిదే, నష్టపోవద్దు అంటున్నాం ఎవరిని కూడా. అదే విధంగా చిన్న సినిమాలు కూడా ఆడాలి, చిన్న నిర్మాతలను కూడా బతికించాలని చెప్పి ప్రభుత్వం కొత్త కొత్త కళాకారులు కూడా రావాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. అందుకే ఎఫ్డిసి చైర్మన్ ఎవరికి ఇచ్చినామండి? రాజకీయం ఉందా ఏమన్నా? రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి దిల్ రాజు గారికి, అంటే సినిమాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తికే ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రంగంలో అన్ని తెలుస్తాయి, ఎవరు సాధక బాధకాలు ఏమున్నాయో. కాబట్టి ఆ విధంగా సినిమా రంగంలో ఉన్న వ్యక్తికి అప్పచెప్పి సినిమా రంగ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందాకైనా బోద్ది. ఏదో అసెంబ్లీలో ఏదో మాట్లాడారని ఎఫ్డిసి చైర్మన్ కాబట్టి ఆయన నిర్మాతగా ఉన్నటువంటి సినిమాకి పర్మిషన్ ఇచ్చారా? ఆయన ఇప్పుడు అంతకుముందు మరి ఇచ్చినాం కదా, అప్పుడు అల్లు అర్జున్ సినిమాకి ఇవ్వలేదా చెప్పండి? ఇచ్చా, అల్లు అర్జున్ సినిమాకి ఇచ్చాము. ఆ తర్వాతే కదా ఆ తర్వాత ఉండవు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కదా మాట మార్చిండ్రు. అవును, మాట మార్చడానికి ఏం కాదు. ఇక్కడ మేము ఏదే అంటున్నాం, పంతాలు పట్టింపులు పోవడానికి అవసరం లేదు. గత ప్రభుత్వం రాజకీయాల్లో కూడా పట్టు విడుపులు ఉంటాయి, అంతే కదా? అవును, రాజకీయాల్లో రైట్, ఓకే, రైట్, మనోదర్ గారు మళ్ళీ మాట్లాడతారు.